సీతాపురమనే గ్రామంలో రామయ్య అనే చేపలు పట్టే జాలరి ఉండేవాడు. అతనికి అత్యాశ కాస్త ఎక్కువ. రోజువారీ దొరికే చేపల కంటే ఇంకా ఎక్కువ దొరికితే బాగుంటుంది అనుకునేవాడు. కాని అతని భార్య మాత్రం చాలా మంచిది. ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించాలి అనే మనస్తత్వం కలది. ఒకరోజు రామయ్య సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు చాలాసేపటి వరకు చేపలు పడలేదు. విసుగ్గా వలవేయగా అందులో ఒక అరుదైన నీలవర్ణపు చిన్న చేపపిల్ల పడింది. దాన్ని చూడగానే ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవచ్చని రామయ్య సంతోషపడ్డాడు. అప్పుడా చేపపిల్ల, "నన్ను నీటిలో వదిలిపెట్టు, మా అమ్మ నాకోసం వెతుకుతుంది" అని బతిమిలాడింది. కాని రామయ్య వినలేదు. అప్పుడా చేపపిల్ల, "నన్ను వదిలిపెడితే మా దగ్గర ఉన్న 10 రత్నాలు ఇప్పిస్తాను. ఒక పెద్ద పడవ మునిగిపోయిన చోట ఆ రత్నాలు ఉన్నాయి" అని చెప్పింది. రామయ్య ఆశపడి ఒప్పేసుకోగా చేపపిల్ల నీటిలోకి వెళ్ళి తన తల్లిని అడిగి 10 రత్నాలు తెచ్చి ఇచ్చింది. అయితే దురాశతో రామయ్య ఆ చేపపిల్లను వదలకుండా మళ్లీ సంచిలో వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రామయ్య ఆ రత్నాలను అమ్మడానికి బయటకు వెళ్ళాడు. సంచిలో ఉన్న చేపపిల్ల గట్టిగా ఏడవడం గమనించిన రామయ్య భార్య విషయం తెలుసుకుని బాధపడింది. రామయ్య రత్నాల కోసం ఆ చేపపిల్లను బంధించాడని తెలిసి ఆమె వెంటనే ఆ సంచిలి తీసుకుని సముద్రం దగ్గరకు వెళ్ళి ఆ చేపపిల్లను సురక్షితంగా నీటిలోకి వదిలేసింది. ఆ చేపపిల్ల ఆనందంగా తన తల్లిని తీసుకుని వచ్చింది. తన పిల్లను రక్షించినందుకు తల్లి చేప ఎంతో సంతోషించింది. మరోవైపు రామయ్య రత్నాలను అమ్మగా అతనికి కొంత డబ్బు వచ్చింది. కాని అతని దురాశ అంతటితో ఆగలేదు. సముద్రంలో ఇంకా ఎన్ని రత్నాలు ఉన్నాయో వాటిని వెతికితే తన దరిద్రం మొత్తం తీరిపోతుందని భావించి మరుసటి రోజు వేటకు వెళ్లకుండా నేరుగా సముద్రం మధ్యలోకి వెళ్లి నీటిలోకి దూకాడు. అయితే సముద్రపు అలల తాకిడికి రామయ్య ముందుకు వెళ్ళలేకపోయాడు. ఈత రాక నీరు మింగుతూ ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుని తన భార్య ఏమైపోతుందో అని బాధపడసాగాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద చేప అతనిని లాక్కుని వెడుతున్నట్లు గమనించాడు. కాసేపటి తరువాత రామయ్య స్పృహలోకి వచ్చేసరికి తాను చేపల స్థావరంలో ఉన్నట్లు, అక్కడ తను గతంలో పట్టుకున్న చిన్న చేపపిల్ల కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పెద్ద చేప అతనితో, "ఉన్నదాంట్లో తృప్తిగా బతకటం అలవాట్చేసుకో. నీకోసం కాకపోయినా నీ మంచి భార్య కోసం నిన్ను బతికించాను" అని చెప్పింది. అంతేకాకుండా మరికొన్ని వజ్రాలను రామయ్యకు ఇచ్చి అతనిని తన వీపుమీద కూర్చోబెట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. తనకు అన్యాయం చేసిన, తన ప్రాణాలను కాపాడిన ఆ చేపలకు రామయ్య కృతజ్ఞతతో నమస్కరించి ఇంటికి చేరుకున్నాడు. జరిగినదంతా భార్యకు వివరించగా ఆమె, "ఉన్నదాంట్లోనే హాయిగా ఉందాం" అంది. ఆ తర్వాత రామయ్య వచ్చిన డబ్బుతో గౌరవంగా వ్యాపారం చేసుకుంటూ దురాశను వదిలిపెట్టి సుఖంగా జీవించాడు.